అంత గొప్ప. నేను ప్రత్యేకించి ఈ విషయంలో ఇవాళ ఈ ఇందూరు గో సంరక్షణ సంస్థ వారిని వీరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుచేతనంటే ఒక గోశాల పెట్టడం పుణ్యం కోసం మంచిదే, గోశాల ఉండవలసిందే, గోశాలని నిర్వహించవలసిందే. కానీ ఒకసారి గోశాల పెట్టిన తర్వాత గో సంతతి వృద్ధిలోకి రావాలి, వస్తుంది. వచ్చిన తరువాత నిర్వహణలో కొన్ని గోశాలలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇందూరు నిర్వహణ సంస్థ వారు గోశాల జోలికి వెళ్లకుండా వారందరూ కూడా ద్రవ్యం వేసుకొని చాలా పద్ధతిగా, నేను విన్నది ఇక్కడికి వచ్చిన తరువాత, ఎక్కడెక్కడ గోశాలలు ఉన్నాయో, ఏ గోశాలలకి అవసరం ఉన్నదో, అంటే ధనము కాదు, ఆవులు తినడానికి కావలసినటువంటి గ్రాసాన్ని వారు ఆయా గోశాలలకి గడ్డి, దాణా మొదలైనవన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. దానివల్ల అనేక గోశాలలు నిలబడడానికి అవకాశం ఉంటుంది, అందరూ పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. గోవుకి పెట్టడం కన్నా పుణ్యం లేదు. మీరు ఈ క్యాలెండరే మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా ఒక హుండీ పెట్టుకుని, ఒక చిన్న డబ్బా పెట్టుకుని, రూపాయో, అర్ధ రూపాయో, పావలాయో, 10 రూపాయలో, 100 రూపాయలు అందులో వేసి నెలకొక్కసారి పట్టుకెళ్ళి అటువంటి సంస్థకి ఇచ్చేసి రసీదు తీసుకున్నారనుకోండి, చక్కగా ఆ ద్రవ్యం అవసరమైన గోశాలకు వెళ్ళి గోపోషణ జరుగుతుంది. అన్ని చోట్ల ఇట్లాంటి సంస్థలు లేవు అందుబాటులో. కానీ ఈ ఊర్లో అటువంటి సంస్థ, అటువంటి ప్రఖ్యాతి పొంది ఏ మత్స లేకుండా అంత బాగా నిర్వహింపబడుతున్న సంస్థ ఉండడం చాలా గొప్ప విశేషం.